సూర్య గారిది రెట్రో రిలీజ్ అయింది, మీకు ఎలా అనిపించింది? సూర్య గారు మాక్సిమం నేను సూర్య గారు సినిమాలు ప్రతి ఒక్కటి చూస్తుంటానండి. సూర్య గారు ఒక మంచి మనసున్న వ్యక్తి, తమిళ యాక్టర్ అనే కాకుండా ఆయన మామూలు తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన చాలా మంది అభిమానులు ఉన్నారు, దాంట్లో నేను ఒకనే. మామూలుగా ఈ రోజు చూశాను రెట్రో సినిమాకి వెళ్ళాను. నాకైతే పెద్ద ఏమో అనిపించను. ఎందుకు సూర్య గారు ఇలాంటి స్టోరీలు ఎంచుకున్నారో నాకు అర్థం కాలేదు. నాకైతే బోర్ అనిపించింది సినిమా. ఇందులో పూజా హెగ్డే వాళ్ళు ఉన్నారు, ఎలా అనిపించింది వాళ్ళ క్యారెక్టర్? అది పూజా హెగ్డే ఎందుకు తీసుకున్నారండి, ఆ క్యారెక్టర్ ఏం బాగా అలాగే ఏందో ముఖానికి మసి ఒకటి పూసారు ఆమెకి. సినిమాలో మరి నల్లగా ఏదో వేగ ముఖం ఒకటి వేసుకుని ఉంది. సినిమా స్టోరీయే బాగలేదు, అసలు అర్థం కాదు అసలు ఎందుకు ఈ సినిమా అసలు దేనికోసం తీశారు అంటే. సినిమా అంటే స్టోరీ అని ఉండేది కదా, దీంట్లో స్టోరీ సినిమా అయిపోయే లోపల స్టోరీ అర్థం కాల. సినిమా అయిపోయి బయటకు వచ్చినా గానీ అలా సినిమా స్టోరీ ఏందో నాకు అర్థం కాల, కన్ఫ్యూజ్ గా తీశారు. సాంగ్స్ గానీ యాక్షన్ కంటెంట్ గానీ ఏమన్నా? ఏం లేదండి. సూర్య గారికి నా విన్నపం ఏంటంటే ఇలాంటి సినిమాలు మీరు మరలా తీయొద్దు. ఏదైనా మంచి కంటెంట్ ఉన్న స్టోరీ తీసుకొని అభిమానులకి ఎలాగ నచ్చే సినిమాలు తీయాలి. అంటే ఈ రోజుల్లో అభిమానులు ఏది కోరుకుంటున్నారో అది ఆలోచించి దానికి తగ్గట్టు సినిమా తీయాలని. ఇలాంటి సినిమాలు తీయటం వల్ల అంటే అభిమానులు నిరాశపడతారు. దయచేసి ఇలాంటి స్టోరీలు ఎంచుకోవద్దని నేను కోరుతున్నాను.